అమెరికా మిడిల్ ఈస్ట్లో అంటే మధ్య ప్రాచ్యంలో తన సంబంధాలను బ్యాలెన్స్ చేస్తుందా, స్ట్రాటజికల్గా అడుగులు వేస్తుందా? ఇక్కడ మనం చూస్తే గనక రీసెంట్గా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాకి వెళ్ళారు. 7 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి చాలా క్లోజ్ ఎలైగా ఉన్న అమెరికా సౌదీ అరేబియా లాంటి దేశాలతో ఇప్పుడిప్పుడే కొత్త సంబంధాలు మెరుగుపరుచుకుంటోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే గత మేలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు సౌదీ వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాకి వెళ్ళారు. మనం చూస్తే కనుక ఒక పక్క ఇజ్రాయెల్తో, మరో పక్క అరబ్ కంట్రీస్తో అమెరికా చాలా చాకచక్యంగా చక్కగా బ్యాలెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. సౌదీ అరేబియాతో చాలా అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుంది అమెరికా. ముఖ్యంగా సౌదీ అరేబియాకి మేజర్ నాన్ నాటో అలైస్ స్టేటస్ ఇస్తానని చెప్పి అమెరికా చెప్పింది. దీనివల్ల అమెరికా డిఫెన్స్ ఎక్విప్మెంట్కి, వెపన్స్కి, ట్రైనింగ్, జాయింట్ ఎక్సర్సైజ్కి, వీటన్నిటి కూడా సౌదీకి చాలా క్విక్ యాక్సెస్ దొరికింది అనమాట. దాంతోపాటు అమెరికా సౌదీ అరేబియా స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నారు. మనం గమనిస్తే రీసెంట్గా సౌదీ అరేబియా పాకిస్తాన్తో కూడా డిఫెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసుకుందనమాట. అంతేకాదు అమెరికా భవిష్యత్తులో సౌదీ అరేబియాకి F-35 ఫైటర్ జెట్స్ అమ్ముతుందంట. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తే మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ దగ్గర తప్ప అమెరికా యొక్క F-35 ఫైటర్ జెట్స్ ఏ దేశం దగ్గర లేవన్నమాట. కేవలం ఇప్పటి వరకు కూడా F-35 ఫైటర్ జెట్స్ ఏవైతే అమెరికా ఫైటర్ జెట్స్ ఉన్నాయో అవి ఇజ్రాయెల్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియాకి కూడా అమెరికా F-35 ఫైటర్ జెట్స్ అనేవి అమ్మడానికి రెడీగా ఉందన్నమాట. దాంతోపాటు అమెరికా దగ్గర నుంచి సౌదీ అరేబియా దాదాపు 300 యుద్ధ ట్యాంకులు కూడా కొనుక్కొస్తుందంట. ఇవన్నీ పక్కన పెడితే సౌదీ అరేబియా అమెరికాలో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. ముఖ్యంగా గత సంవత్సరం సౌదీ అరేబియా దాదాపు $600 బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తానని చెప్తే ఇప్పుడు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ దాన్ని ఏకంగా $1 ట్రిలియన్ పెంచేశారు. అమెరికాలో రకరకాల సెక్టర్స్లో సౌదీ అరేబియా ఇప్పుడు $1 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేస్తాంట. అంతేకాదు సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కోఆపరేషన్ కావచ్చు, క్రిటికల్ మినరల్ ఫ్రేమ్వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకెళ్తున్నారు. దాంతోపాటు అమెరికా సౌదీ అరేబియాకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సపోర్ట్ ఇస్తుందంట. ఈ దిశగా అమెరికాకి సౌదీ అరేబియాకి ఒక MOU కూడా కుదిరిందనమాట. మనం చూస్తే కనుక గత కొన్ని సంవత్సరాలుగా చైనా మిడిల్ ఈస్ట్లో చాకచక్యంగా అడుగులేస్తుంది. సౌదీ అరేబియా లాంటి దేశాలతో చైనా చాలా దగ్గరైందనమాట. అంతేకాదు మనం చూస్తే కనుక సౌదీ అరేబియాకి ఇప్పుడు చైనా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇదంతా గమనించిన అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇమీడియట్గా సౌదీతో అమెరికా క్లోజ్ కాకపోతే ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరిగిపోతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్టు తెలుస్తోందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ది అమెరికాకి అఫీషియల్ విజిట్ కాకపోయినా కంప్లీట్ ప్రోటోకాల్ వెల్కమ్ వచ్చిందంట. రెడ్ కార్పెట్ వెల్కమ్ కావచ్చు, బ్లాక్ టై డిన్నర్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ ప్రోటోకాల్తో అఫీషియల్ విజిట్ లాగా ఆయన వెల్కమ్ చేశారంట. అంటే అంతటి గ్రేట్ వెల్కమ్ సౌదీ క్రౌన్ ప్రిన్స్కి అమెరికాలో ఎందుకు వచ్చింది? ఎందుకంటే అమెరికా ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో తన ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు అమెరికా మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్లో ఒక కొత్త శత్రువుతో ఫైట్ చేస్తుంది, అదే చైనా అనమాట. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాకి ఎప్పుడు క్లోజ్ అలై ఇజ్రాయెల్కి సౌదీ అరేబియాకి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయాలని కూడా అమెరికా ట్రై చేస్తుంది. సౌదీ అరేబియాని అబ్రహాం అకార్డ్స్లో జాయిన్ అవ్వమని చెప్పి అమెరికా ఆల్రెడీ అడిగింది. అయితే పాలస్తీనాకి ఫుల్ స్టేట్హుడ్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా మేము అబ్రహాం అకార్డ్స్ గురించి ఆలోచిస్తామని చెప్పి సౌదీ అరేబియా సమాధానం చెప్పింది. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ మాత్రం మిడిల్ ఈస్ట్లో కొత్త అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. మహమ్మద్ బిన్ సల్మాన్కి అమెరికాలో గ్రాండ్ వెల్కమ్ దొరికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కి ఏర్పాటు చేసిన డిన్నర్కి ఎన్విడియా CEO, టెస్లా CEO, యాపిల్ CEO అందరూ కూడా వచ్చారంట.